నోట్ చేసుకునేది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అందరికీ వస్తుంది, కూర్చోండి. మా పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండల్లో గతంలో టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఎట్లుందంటే ఏదో పేరుకి మాత్రం శాంక్షన్ చేసినట్టుగా ఉంది, కానీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా లేకుండానే ఎలక్షన్స్ ముందు ఏదో బాదరాగా దానికి ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు. 2023 జూలై సెప్టెంబర్ మధ్యలో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి తర్వాత అధికారులను పిలిపించుకొని మరి ఏమైంది, అక్కడ ఎందుకు మనము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామని కనుక్కుంటే తెలిసింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే లేదు, కాకపోతే ఎలక్షన్స్ ముందు వేయడం జరిగింది ఫౌండేషన్ స్టోన్. మరి కొడకండ్ల మండలు, దేవరుప్పల, ఇంకా చుట్టుపక్కల ఉన్న కొన్ని మండలాలు గ్రామాలలో కూడా చేనేత కార్మికులు ఎంతో మంది ఉంటారు. పద్మశాలి సోదరులు కూడా అక్కడ చాలా మంది ఉంటారు. పక్కనే ఉన్న దేవరుప్పల మండల్లో ఇక్కడ చీరలు కూడా నేస్తారు అధ్యక్ష. మరి ఇక్కడ కనుక మినీ టెక్స్టైల్ పార్క్ వస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది. ఇక్కడ మా నియోజకవర్గంలో వేరే వేరే మండలాలలో ఉన్న పద్మశాలి సోదరులు చాలా మంది సూరత్కి వెళ్ళి కూడా ఉపాధి కోసం వెళ్తారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ మినీ టెక్స్టైల్ పార్క్ అయితే ఉపాధి కూడా దొరుకుతుంది. మరి ఇక్కడ పక్కనే మండలంలో నేసే చీరలు కూడా ఇక్కడ ఉన్న శిల్పారామంలో ఏదైతే మహిళలకు కేటాయించిన 106 షాప్స్ ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. మరి ఈ టెక్స్టైల్ పార్క్ వస్తే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇంకా కూడా వేరే రకాల చీరలు నేయడానికి కూడా వాళ్ళని ప్రోత్సహించవచ్చు. అక్కడ టవల్స్ ఇవన్నీ కూడా నేస్తారు కొడకండ్లలో. అదే కాకుండా మొత్తము ఎవరైతే చుట్టుపక్కల జనగాం డిస్టిక్ అదంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మినీ టెక్స్టైల్ పార్క్ ఉపయోగపడుతుంది అధ్యక్ష. మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ గారిని కోరుతున్నాము. మినీ టెక్స్టైల్ పార్క్ అది ఒక 62 crores దాకా ఉంది, దాన్ని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల్లోకి వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్, సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. అక్కడ ఎప్పుడు కూడా అంటే కార్తీక మాసంలో కానివ్వండి, లేకపోతే శివరాత్రి అప్పుడు పెద్ద ఎత్తున భక్తులు తరలొస్తారు. చుట్టుపక్కల మండలాలు వేరే నియోజకవర్గాల నుంచి కూడా భక్తులు వచ్చి అక్కడ రాత్రులు నిద్ర కూడా చేయడం జరుగుతుంది. మరి వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడున్న వసతులు కాకుండా ఇంకా కళ్యాణ మండపం, పర్మనెంట్గా కళ్యాణ మండపము, మెట్లకు సంబంధించి స్టేర్స్, ఇంకా సంప్ ఒక 200 kL సంప్, అఖండ జ్యోతి కూడా కార్తీక మాసం అప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంటంటే అఖండ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఆ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు కూడా కనిపిస్తూ ఉంటుంది అఖండ జ్యోతి. మరి అది కూడా పర్మనెంట్గా అఖండ జ్యోతి కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే ఇవన్నీ కూడా మేము ఎస్టిమేట్ చేపించి పెట్టినాము. మీ ద్వారా కన్సర్న్డ్ మినిస్టర్ గారిని దానికి సంబంధించినవి కూడా ప్రపోజల్స్ ఇస్తాము, అది శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా సింగిల్ ఇష్యూ రేజ్ చేయాలమ్మా, మీరు మల్టీ ఇష్యూస్. ధన్యవాదాలు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మజీద్ హుస్సేన్ जी. शुक्रिया पैनल स्पीकर साहब. सर, मैं आपके जानिब से हुकूमत से ये मुतालबा करता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से नामपल्ली हल्के में खासतौर से बच्चियों की आला तालीम और हायर एजुकेशन के लिए कंटिन्यूस रिप्रेजेंटेशन किया जा रहा है, जिसमें सर हमने माइनॉरिटी कंस्ट्रक्शन ऑफ माइनॉरिटी रेसिडेंशियल स्कूल, 2 माइनॉरिटी रेसिडेंशियल स्कूल्स के लिए जो मास्टर टैंक पे एनिमल हस्बेंड्री की एक 5000 गज की लैंड हमने आइडेंटिफाई की और माइनॉरिटी डिपार्टमेंट के जानिब से एनिमल हस्बेंड्री डिपार्टमेंट को इसको लेटर भी फराहम किया गया. हाँ, मेरी आपसे हुकूमत से यह दरख्वास्त है कि ये जो 2 स्कूल्स अगर वहां पर आएंगे तो खास तौर से बच्चियों को वहां पे एक रेसिडेंशियल फैसिलिटी मिलेगी जूनियर कॉलेज के साथ, तो आप आला तालीम के मिलेगी, इसलिए हम आपका मुतालबा करते हैं. सर, आपके जरिए से मैं ऑनरेबल चीफ मिनिस्टर साहब से एक गुजारिश मैं ये करता हूं कि यही बच्चों की आला तालीम के लिए फसलान सर में जो जनानी स्कूल है, गवर्नमेंट गर्ल्स हाई स्कूल है, वहां पर हम 2 साल से नुमाइंदगी कर रहे हैं कि वहां पर गर्ल्स जूनियर कॉलेज आए ताकि वहां के बच्चियों के लिए हायर स्टडीज हुकूमत के जानिब से फराहम हो सके. सर, ये बेइंतहा जरूरी है. मैं यहां पर ठहरकर उन गरीब बच्चियों की पढ़ाई के लिए आपसे मुतालबा कर रहा हूं कि ताकि हम गरीब बच्चियों के साथ ठहरते हुए उनको उनके पांव पे ठहराने के काबिल बना सके. शुक्रिया इस मौका देने के लिए और मैं उम्मीद करता हूं कि हुकूमत की जानिब से इस पर पॉजिटिव जवाब आएगा. शुक्रिया. रिस्पेक्टेड मेंबर, जो कुछ भी मुद्दा उठाया उसको जो है नोट कर लिए सर. రామ్మోహన్ రెడ్డి గారు.
రామ్మోహన్ రెడ్డి గారు లేరా? ఓకే. జిఎం గారు అన్నా ధన్యవాదాలు అధ్యక్ష. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే మనము చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ముఖ్యంగా L3, L2 లిస్టులకు సంబంధించి L3 లిస్టులో చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్తోన చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అది చాలా సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులు మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చిర్రు. దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఈ ఆధారు మిస్ మ్యాచ్, అదేవిధంగా రెంటెడ్ హౌస్లల్లో వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది ఫోటో క్యాప్చరింగ్ చేయడము, దానివల్ల కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని త్వరితగతిన ఆ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా L2 విషయానికి వస్తే అధ్యక్ష, L2లో ప్లాట్స్ లేని వాళ్ళు చాలా మంది L2లో శాంక్షన్స్ ఇచ్చినాం కానీ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏంటంటే ప్లాట్స్ ఇవ్వలేకపోతా ఉన్నాం. కాబట్టి అధ్యక్ష ఆల్రెడీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాబినెట్ లో కూడా ఈ అసైన్మెంట్ కమిటీస్కి సంబంధించి చర్చ జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. సో ఈ అసైన్మెంట్ కమిటీస్ త్వరితగతిన ఏర్పాటు చేస్తే దాని ద్వారా మనము గవర్నమెంట్ సంబంధించిన అంటే ప్లాట్స్ ఉన్నాయి అధ్యక్ష, అవి అలాట్ చేయాల్సింది ఉంది. అధికారులు కూడా దాని మీద వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేము.